క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నేను నాకున్నటువంటి మూడో విచారణ ఒట్టర్స్కీర్హెన్ అనే విచారణలో క్రిస్మస్ డెకరేషన్స్ మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ గుడిలో కూడా క్రిస్మస్ ట్రీస్, తర్వాత బాలయేసు స్వరూపం నాకు చాలా ఆకర్షణీయంగా, సంతోషంగా, ఆనందంగా అనిపించింది. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఇప్పుడు నేను దగ్గరగా మీకు బాలయేసయ్య ఆ యొక్క స్వరూపాన్ని మరి క్రిస్మస్ ట్రీని చూపించబోతున్నాను ప్రియులారా. ముందుగా పీఠము ఎదురుగా ఉన్న బాలయేసు స్వరూపం దగ్గరికి మనం వెళదాం. ముందుగా ప్రియులారా, ఈ యొక్క దేవాలయంలో 5 క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి, 5 క్రిస్మస్ చెట్లు ఉన్నాయి. ఇక చూడండి, బాలయేసుకి కుడి పక్కన ఎడమ పక్కన 2 చిన్న చిన్న క్రిస్మస్ ట్రీస్ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ దగ్గరికి వెళ్తే కనుక ఫోకస్ చేస్తే ఇక్కడ బాలయేసయ్య ఉన్నాడు. ఈ ఫోటో కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, బాలయేసు కాలు మీద కాలు వేసుకున్నట్లు, దర్జాగా ఉన్నట్లు చాలా అందంగా ఈ యొక్క స్వరూపం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ క్రిస్మస్ ట్రీ చూస్తున్నాం, చిన్న క్రిస్మస్ ట్రీ. ఇక్కడ కూడా చిన్న క్రిస్మస్ ట్రీ. బాలయేసు. ఇమ్మానుయేలు దేవుడా, మము రక్షించే దేవుడా, బాలయేసువా, మా బంగారు యేసువా, బాలయేసువా, మా బంగారు యేసువా. లాలిజో జో లాలిజో, లాలిజో జో లాలిజో, జో లాలిజో, లాలిజో జో లాలిజో, లాలిజో జో లాలిజో. ఇమ్మానుయేలు దేవుడా, మము రక్షించే దేవుడా, ఇమ్మానుయేలు దేవుడా, మము రక్షించే దేవుడా, బాలయేసువా, మా బంగారు యేసువా. లాలిజో జో లాలిజో, లాలిజో జో లాలిజో, జో లాలిజో. ఈ లోకం జీవించుటకు ఇలలో నీవు వెలిసావు, ప్రతి నరుడు లాలలాలలాలా, లాలలాలలాలా, టారనారరా, లాలలాలలాలా, టారరరా, టారరరా, టారటారరా. లాలిజో జో లాలిజో, లాలిజో జో లాలిజో, జో లాలిజో. ప్రభునందు ప్రియులారా, ఈ విధంగా చక్కగా క్రిస్మస్ ట్రీ, ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ, ఇక్కడ ఈ పక్కన ఒక క్రిస్మస్ ట్రీ 2, తర్వాత ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ కొంచెం 3, తర్వాత ఇక్కడ 4వ క్రిస్మస్ ట్రీ, ఇంకా ఇక్కడ చూడండి, దివ్య సప్రసాదానికి కుడి ప్రక్కన ఎడం పక్కన
ఫ్లవర్స్ చూడండి. ఈ యొక్క ఫ్లవర్స్ రెడ్ కలర్తో ఉన్నాయి కదా ఫ్లవర్స్. క్యాండిల్స్ వెలుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కవొత్తులు చూసారా? పెద్ద పెద్ద క్యాండిల్స్, మధ్యలో ఈ యొక్క ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్. ఈ క్రిస్మస్ ట్రీ మీద ఒక గడ్డితో చేసినటువంటి స్టార్స్, గూగుల్. ఇక్కడ జ్ఞానస్నానం ఇచ్చే ప్లేస్, బ్యాప్టిజం ఇచ్చే ప్లేస్. ఇక్కడ మామూలుగా గురువు జ్ఞానస్నానం ఇస్తారు పిల్లలకి. ఇది మనం ఈ మూత గ్రద్దలాగా ఉంది కదా, పావురం లేకపోతే గ్రద్దలాగా పావురం లాగా ఉంది. ఈ మూత మనం తీయొచ్చు. తీస్తే ఇక్కడ చిన్న ఈ యొక్క ప్లేస్లో జ్ఞానస్నానం ఇక్కడ ఇస్తారు. ఈ మూత తీస్తే అక్కడ కింద ఇక్కడ ఒక రంధ్రం లాగా కనిపిస్తూ ఉంటుంది, నీళ్ళు ఉండటానికి బేసిన్ లాగా ఉంటుంది. ఇక్కడ జ్ఞానస్నానం ఇస్తారు. ఈ పక్కన చూస్తే మళ్ళా క్యాండిల్స్, దేవదూత మనకు కనిపిస్తుంది చూడండి, ఏంజిల్ ఆఫ్ ద లార్డ్. ఈ పక్కన పేతురు గారు ఉన్నారు, చేతిలో తాళాలు ఉండి పేతురు గారు. ఈ పక్కనేమో పునీత పౌలు గారు, సౌలూస్. ఈ యొక్క దేవాలయంలో ఆకర్షణమైనది ఏంటంటే మరియ తల్లి స్వరూపం. మధ్యలో మరియ తల్లి ఉంటారు, మరియమ్మ గారు. పైన మిఖాయేలు దేవదూత. ఈ యొక్క దేవాలయం పేరు మిఖాయేలు దేవాలయం, అంటే అతిదూత అయినటువంటి మిఖాయేలే, ఆర్కేంజల్ మైఖేల్. మధ్యలో మిఖాయేలు దేవదూత. ఇంక ఈ పక్కన ఇంకొక ఇద్దరు దేవదూతలు మనకు కనిపిస్తూ ఉన్నారు, గాబ్రియేలు దూత అని అనుకుంటున్నాను. గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత. మధ్యలో పరిశుద్ధాత్మ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా ప్రియులారా, ఈ యొక్క ఓటర్స్కీర్చెన్ దేవాలయంలో క్రిస్మస్ డెకరేషన్స్ ఇంత అందంగా, అద్భుతంగా, మనందరికీ ఆశ్చర్యాన్ని కల్పించే విధంగా, భక్తిని మనకి చేకూర్చే విధంగా ఇక్కడటువంటి ఈ యొక్క డెకరేషన్స్ ఉన్నాయి. చూశారు కదా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.